హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన లీడర్కి ఒక స్టార్డమ్ ఉంది అంటే నమ్ముతారా? అది పవన్ కళ్యాణ్ కాదు, ఖచ్చితంగా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు. అయితే ఈయనని త్రిబులార్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఈయనకి సంబంధించి ముందు నుంచి కూడా ఆయన ఎట్లా అంటే ముందు టీడీపీలో ఉండే, దాని తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా ఆ పార్టీకి సంబంధించి ఆయన మద్దతు పలికిందే లేదు. ఎప్పుడూ అపోజ్ చేస్తూనే ఉండేవారు. ఆ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కానీ, ఆ పార్టీలో ఉన్న నేతల్ని కానీ. అలాగే ఈయన పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది జైళ్ళు, మాటలు, తిట్లు, కొట్లాటలు, ఇవే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. అయితే రీసెంట్ టైమ్స్లలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత ఎప్పుడైతే ఆయన టీడీపీలో మళ్ళీ జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా ఉండే నియోజకవర్గంలో ఆయన గెలవడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక విధంగా ప్రశాంతంగానే ఉన్నారు అనుకున్నాం. కానీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ఒక కేసు పెట్టడము, తప్పుడు కేసు అని చెప్పేసి ఆయన మొన్నటి వరకు ఆయన పైన ఒక రూమర్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఆయన కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ప్రజెంట్ ఆయన మాట్లాడిన మాటలు నిజానికి చంద్రబాబుకి షాక్ అన్నట్టుగా ఉన్నాయి. అదేంటి అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకి ఏ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడుకి కొన్ని కులాలంటే భయం, కొన్ని వర్గాలంటే భయం అని చెప్పేసి ఆయన రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడతాడు. అయితే ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ఇటు టీడీపీకే సపోర్ట్ చేయాలి కానీ టీడీపీకే అపోజ్ చేయడం ఏంటి అంటూ ప్రతి ఒక్కరు ఈయన పైన మండిపడడం జరుగుతుంది. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఇంతే. ప్రతి చిన్న విషయానికి అటు ఉన్న ఏ పార్టీలో అయితే ఉన్నారో అదే పార్టీ వ్యక్తుల్ని, అదే పార్టీని దూషించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయనకి కొన్ని పార్టీలు అంటే భయం అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తంలో చెక్కలు కొడుతున్నాయి. అంటే ఆయనకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఆయన పదవులు ఇచ్చుకుంటాడు, మిగతా వాళ్ళు ఎవరికి ఆయన పదవులు ఇవ్వడు. ఎందుకు అంటే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు లేరు, క్షత్రియ కులానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎందుకున్నారు, మీ కులానికి సంబంధించిన వాళ్ళనే ఎందుకు ఎక్కువ మంది తీసుకుంటున్నారు, నాకెందుకు మినిస్ట్రీ ఇవ్వలేదు అంటూ ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈయన ప్రశ్నించడంతోనే ప్రతి ఒక్కరు కన్ను కూడా ఆయన పైన పడింది అనుకోవచ్చు. మరి మొత్తంగా చూస్తే ఈయన బుద్ధి మాత్రం అంతే ఉంది అనుకోవచ్చు. అంటే అప్పుడు ఏ పార్టీలో ఉన్నా సరే, అది ఏ పార్టీ అయినా సరే, ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా సరే, నేను మాత్రం అదే పార్టీకి అపోజ్ చేస్తాను. నిజానికి అపోజిషన్ పార్టీకి మనం తిట్టడం కానీ వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే అపోజిషన్కి చెప్తాం. కానీ ఈయన ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ గురించే తప్పుడు వ్యాఖ్యలు చేయడం కానీ, లేదా ఆ పార్టీ గురించి అందులో ఉన్న లూప్ హోల్స్ని బయటపెట్టడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో మనకైతే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.